ఒక దంపతులు పార్టీ ఆఫీస్ లేకపోతే నాకు పార్వతీ పరమేశ్వర్ లాగా జనసేనకి ఈ రోజున అడ్రస్ ఉంది ఇక్కడ అంటే నాకు అండగా వచ్చి మాకు ఏం చెప్పి పార్టీకి చేసి పెడతాం. మీకు నచ్చితే ఎప్పుడన్నా మీకు మమ్మల్ని చూడండి అండి. డాక్టర్ మన నరసింహమూర్తి గారు, భారతి గారిని మనస్ఫూర్తిగా నేను వారికి నిండు మనసుతోటి నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. డాక్టర్ మన నరసింహమూర్తి గారికి, భారతి గారికి, ఎందుకంటే మాకు అడ్రస్ లేని చోట ఒక ఇల్లు ఇచ్చారు, వెళ్ళడానికి ఒక చిన్నపాటి 4 గోడలు ఇచ్చారు. అందుకు మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి గాజువాక నుంచి మీ ఇద్దరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తిని ఎక్కడ దొరికారో నిర్లక్ష్యానికి గురైన ప్రజానీకం కోసం, మధ్యతరగతి ప్రజల కోసం, నీతి నిజాయితీతో అన్ని వర్గాల వారి కోసం నిలబడే పార్టీ ఇది. మీరు నన్ను అర్థం చేసుకోండి. ఏదో ఒక 5 సంవత్సరాలకు ఒక ఎలక్షన్కు రావద్దంటే అందరూ మనస్ఫూర్తిగా ఆ రోజున వచ్చారు. అదే మనస్ఫూర్తికి ఈ రోజున ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఎవరికి మనం జనరల్ బాడీ ఎవరికి ఇచ్చినా కానీ ఈ రోజున మనస్ఫూర్తిగా నిలబడినందుకు ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇందాక చెప్పినట్టుగా చాలా చాలా బాధ్యతాయుతమైన అవసరాలు ఉంటాయి, పదవులు ఉంటాయి. ఒక ఎమ్మెల్యేతో ఒక ఎంపీ తాగిపోదు రాజకీయం. చాలా అవసరాలు ఉంటాయి, చాలా పదవులు ఉంటాయి. కానీ నేను పదవిని క్యారెట్లా చూపించారు మిమ్మల్ని అట్లా. బాధ్యతతో మీరు ఉండాలి అంటే మీరు అర్థం చేసుకొని ఒక ప్రయాణం చేద్దామని వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీమతి ఉషా కిరణ్ గారికి, ఉషశ్రీ గారికి, ఉషారాణి ఉషశ్రీ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ముందుగా ఒక్కొక్క పార్లమెంట్ అభ్యర్థులను మీకు ముందు చూపిస్తాను. ముందుగా మనం విశాఖపట్నం మన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థులుగా మీకు జేడీ గారు ఉన్నారు. పక్కన ఇద్దరు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారులు, గెట్టాళ్ళు. ఈయన అనకాపల్లికి, జేడీ గారేమో వైజాగ్ పార్లమెంట్ గాజువాక్ నేను ఆయన లోక్సభకు పంపుతా, నువ్వేంటి అసెంబ్లీ తీసుకొస్తావు, అసెంబ్లీ నన్ను హ్యాండిల్ చేయండి. అలాగే నేను ఫస్ట్ మీరు చూసారు ఒక లిస్ట్ నేను అనౌన్స్ చేసినప్పుడు మొదటి 32 మందిలో ఒక వ్యక్తికి ఫస్ట్ పేరు చెప్పాను. సుందరపు విజయ్ కుమార్ యలమంచిలికి నన్ను వచ్చి నాకు చెప్పేసి బాబు నువ్వు పంచి మా జన సైనికులందరూ, మా అభ్యర్థులందరూ, మా జనరల్ బాడీ ఏమి కోరుకుంటుందో అది వాళ్ళు నేను కోరుకుంటూ ఇచ్చేస్తాను, అది నేను ఒప్పుకుంటాను చెప్పాను. మా జనరల్ బాడీ ఒప్పుకుంది. సుందరపు విజయ్ కుమార్ని మన యలమంచిలి అభ్యర్థిగా పెట్టడం జరుగుతుంది.